కి మంజులావాణి గారు సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని సిస్టర్ గారికి ఇద్దాము. మంజులావాణి గారు వందనాలు. 6:10 వరకు వందనాలు. మీకు సంబంధించి వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. కూడి వచ్చినందరికీ ప్రభు పేరిట వందనములు. ప్రార్థన చేసుకున్నాము. అత్యంత ప్రేమ కనికరం గల ఉదయగల మా ప్రభు, మీకు స్తోత్రం నాయన. ఈ యొక్క ప్రాతకాల సమయంలో నాయన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో లెక్కించి మీ యొక్క సన్నిధానంలో మోకరిల్లి ధ్యానించే భాగ్యం మాకు అందరికి అనుగ్రహించిన దేవో మీకు వందనాలయ్యా. మరి యొక్క నూతన దినమును మాకు అనుగ్రహించిన దేవో మీకు వందనాలయ్యా. మీ కృపలో నాయన మమ్మల్ని అందరినీ పేరు పేరున ఆశీర్వదించమని వేడుకొంచున్నాం నాయన. కూడి వచ్చిన ప్రతి బిడ్డతో తండ్రి మీరు మాట్లాడండి ప్రభా. ఎవరికి ఏది అవసరమో అది మెండుగా అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. వాక్యమున తండ్రి బోధించుచుండగా నాయన మీరు నాతో ఉండండి ప్రభా. మీ యొక్క బూరగా వాడుకోనండి నాయన. మీ యొక్క సిలువ చాటున మరుగుపరుచుకొని నాయన నన్ను తండ్రి మీ కృపలోనైనా నన్ను హెచ్చించమని కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. నా మాట కాదు ప్రభా, మీ మాటగానైనా నేను వాక్యమును తండ్రి బోధిస్తూ ఉంటుండగానైనా మీరు నాతో మాట్లాడండి ప్రభా. ప్రతి ఒక్కరితో మాట్లాడండి నాయన. వాక్యమును విని తండ్రి వాటిని వదిలిపెట్టకుండా నాయన వాక్యానుసారంగా నడుచుకున్నటకు ప్రతి ఒక్కరికి అనుగ్రహము తండ్రి ఆసక్తి అనుగ్రహించమని విరిగి నలిగిన మనస్సుతో నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి దీన మనస్సుతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఉదయకాల ప్రార్థన ఎందుకు చేయాలి? మనం ఉదయకాలపు ప్రార్థన ఎందుకు చేయాలి? మనము ఉదయకాలము ప్రార్థన చేయాలి అంటే సిద్ధపాటు జీవితము కలిగి ఉండడం కోసం. సిద్ధపాటు జీవితము కలిగి ఉండడం కోసం. కీర్తనలు 4వ అధ్యాయము 3వ వచనం. కీర్తనలు 4వ అధ్యాయము 3వ వచనం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనిడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని దేవుడు ఏం చేసినాడు? తన భక్తులందరినీ ఏర్పరచుకుంటాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో వారందరినీ దేవుడు చూస్తా ఉంటాడు. దేవుడు ఏర్పరచుకుంటాడు. వీళ్ళు నా బిడ్డలు అని చెప్పనేసి యెహోవాను మొరపెట్టగా ఆయన ఆలకించును. మనమందరం దేవుని దగ్గర మొరపెట్టుకున్నాం అనుకోండి, ప్రతి దినము ప్రతి గడియన దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటే, మన సమస్యలన్నీ దేవుని దగ్గర విన్నవించుకుంటుంటే దేవుడు ఆలకిస్తాడు. వాటన్నిటిని దేవుడు మన సమస్యలన్నిటినీ తీరుస్తాడు. అందువల్ల మనము దేవుని అనుగ్రహములో సిద్ధపాటు జీవితము మనము కలిగి ఉండాలి. సిద్ధపాటు జీవితం కలిగి ఉంటే మనకు దేవుడు ఏమైనా చేస్తాడు. మనం ఏదైనా అడగని మనకు అనుగ్రహిస్తాడు. సంతోషము జీవితము కలిగి ఉండడం కోసం. సంతోషము జీవితము కలిగి ఉండడం కోసం. కీర్తనలు 90వ అధ్యాయము 14వ వచనం. ఎవరైనా చదవండి దయచేసి. కీర్తనలు 90వ అధ్యాయము 14వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేదము. ఆమేన్. థ్యాంక్స్ మా. ఉదయమున నీ కృపతో తృప్తిపరచుము. మనం ఉదయము దేవుని దగ్గర మోకరిల్లితే దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. అప్పుడు మనమంతా మన దినములన్నీ ఉత్సహించి సంతోషించదు. మనము ప్రతిరోజు దేవుని సన్నిధానంలో దేవుని కృపలు పొందుకుంటూ ఉంటే మనమందరము ప్రతిరోజు ప్రతి గడియ మనము మన దినాలన్నీ దేవుడు మనల్ని ఉత్సహింప చేస్తాడు. మనము ఉత్సహించి సంతోషించుతాం. దేవుడు మనకు దీవెనలు, కృపలు, ఆయన ఆశీర్వాదములు మనకందరికీ మన పైన కుమ్మరిస్తాడు. దేవుని సన్నిధానంలో మనం ఎవరెవరు అయితే మోకరిల్లుతామో దేవుని సన్నిధానం మనము మన సమస్యలన్నిటినీ ఒప్పుకుంటాము, మన పాపాలన్నిటినీ ఒప్పుకుంటాము. అప్పుడు దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు.
ఎన్నుకొని మనల్ని తృప్తిపరుస్తాడు. మన ప్రార్థన అన్నిటినీ ఆలకిస్తాడు దేవుడు. నా ప్రార్థన ఈ రోజు వినలేదు కదా దేవుడు అని మనము అనుకోవద్దు. దేవుడు మన ప్రార్థన వింటాడు. ఎంతమంది మోకరిల్లి ప్రార్థన చేస్తున్నా ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మనకు అందుకనే మన జీవితంలో దేవుడు మన ప్రార్థన ఆలకిస్తా ఉంటే మన జీవితంలో మనకు సంతోషము కలుగుతుంది. దేవుడు మనల్ని మన ప్రార్థన ఆలకించుకోకుంటే మనకు తృప్తి ఉండదు. ఎందుకు మనకు తృప్తి ఉండదంటే దేవుడు మనకు ఈ రోజు మనం ప్రార్థన చేయలేదు కదా, అందువల్ల మనకు తృప్తి లేదు అని చెప్పనేసి మనం అనుకుంటాం. కానీ మనము దేవుణ్ణి ప్రతిరోజు మన దినాలన్నీ దేవుణ్ణి ఉత్సహించి సంతోషిస్తే దేవుడు మనలను తృప్తిపరుస్తాడు. క్రమమైన జీవితము కలిగి ఉండడం కోసం మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. క్రమమైన జీవితము కలిగి ఉండడం కోసం మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. దయచేసి ఎవరైనా ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఆమేన్. ఆమేన్. మా థ్యాంక్స్ మా. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే మనము కూడా పెందల కడనే లేయాలి. ప్రతిరోజు మనం కూడా పెందల కడనే లేయాలి. పెందల కడనే లేసి మన ఇండివిజువల్ ప్రార్థన మనం చేసుకోవాలి. మన సొంత ప్రార్థన మనం చేసుకోవాలి. తరువాత మనం ప్రార్థనలు ఏకీభవించాలి. ప్రతి ఒక్కరము మన ఇండివిజువల్ ప్రార్థన పెందల కడనే లేచి ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని ఆలకిస్తాడు. దేవుడు మనల్ని దీవిస్తాడు. మన ప్రార్థన కూడా వింటాడు ఆయన. మనము పెందల కడనే లేకుండా అవునులే ఇంకా ప్రార్థన సమయం అవుతుంది, ప్రార్థన సమయానికి లేస్తే చాలులే, ఎందుకు మనం ముందుగానే ఎందుకు లేయాలో, మనకు నిద్ర వేస్ట్ అవుతుంది కదా అనేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. వాక్యం చెప్తూ ఉంటే కూడా కొంతమంది నిద్రపోతూ ఉంటారు. అలా అది మనం నిద్రపోతున్నామంటే మనలో అపవాది ఉంటుంది. దేవుని వాక్యము వినడానికి ఆసక్తి కలిగి ఉండకుండా అపవాదం ఏం చేస్తుందంటే మనల్ని నిద్రపుచ్చుతుంది. మనం ఏం చేయాలా? అపవాదిని ఎదిరించి మనము మేల్కొని వాక్యమును వినాల. ప్రతి ఒక్కరు ఆసక్తి కలిగి ఉండాల. బైబుల్ చదవడంలో కానీ, వాక్యాలు రెఫరెన్స్ చదవడంలో కానీ, పాటలు పాడే విషయంలో కానీ అందరము దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. వాళ్ళు పాడతారులే, మనకెందుకులే. మనము సాకులు చెప్పకూడదు దేవుని విషయంలో. ఎవరైనా మన ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి ఏదైనా మాట్లాడితే మేము మాట్లాడమని అంటామా? ఏదో ఒక విషయము మనం మాట్లాడతాం. అదే దేవుని విషయంలో కూడా మనము ఆసక్తి కలిగి ఉండాలి. మనము ప్రార్థన విషయంలో కానీ, వాక్యంలో విషయం కానీ, పాటలు పాడే విషయంలో కానీ ఆసక్తి కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే ఆసక్తి కలిగి ఉంటామో దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు, మన మొర ఆలకిస్తాడు, మన దినాలన్నిటినీ ఉత్సహించి సంతోషిస్తాడు. మనము దేవుడు ఏం చేస్తున్నాడు? చీకటి ఇంకా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండను. దేవుడు అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు. మనం అరణ్య ప్రదేశానికి వెళ్ళలా. మన గృహాల్లోనే, మన ఇంటిలోనే మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు పడిన కష్టము మనం పడలేదు. మనకు అన్ని సుఖాలు ఇచ్చినాడు దేవుడు. మనం అందువలన ప్రాతకాలంనే లేచి మన సొంత ప్రార్థన మనం చేసుకోవాలి. మన సొంత ప్రార్థన ఎప్పుడైతే మనం చేసుకుంటామో, సొంత ప్రార్థన అంటే ప్రార్థనకి ఎంత శ్రేష్టమైన ఇది ఉందో ప్రార్థనకు. మనము ప్రార్థన చేస్తే మనకు ఆ రోజంతా నెమ్మది సంతోషము ఉంటుంది. పెందల కడనే లేయాలి మనం. యోబు కూడా పెందల కడనే అరుణోదయంనే లేచాడు. చీకటి ఉండగానే లేచి తన బిడ్డల కొరకు ప్రార్థన చేశాడు. మనము కూడా మన కుటుంబం కొరకు, మన పిల్లల కొరకు, మన రక్త సంబంధుల కొరకు మనము పెందల కడనే లేచి ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు. మనము మజ్జుగా ఉండి ఏం చేసుకుందాంలే ఈరోజు ప్రార్థన అని అనుకుంటే అది చాలా తప్పు. దేవుని విషయంలో మనము ముందుగానే ఉండాలి. ప్రార్థనలో కూడా మనము ప్రార్థనకు ప్రాముఖ్యం ఇవ్వాలి.
ప్రార్థన మనము ఎప్పుడు కూడా మర్చిపోకుండా ప్రార్థన మనము ప్రతి గడియ ప్రతి క్షణము మనం చేసుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటా ఉంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మన దినాలన్నిటినీ సంతోషిస్తాడు. మనం కూడా ఉచ్చగించి సంతోషిస్తాము. మనం ఈరోజు ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, మనకు ఎంత తృప్తిగా ఉంటుంది. నేను ఈ విషయం 2 సార్లు నేను విన్నవించుకున్నాను మీకు అందరికి. ఈ రోజు నేను ప్రార్థనకు మోకరిల్లలేదనుకోండి, ఆ దినమంతా నాకు బాధగా ఉంటుంది, ఏదో నేను పోగొట్టుకున్నట్లు ఉంటుంది. నా బాధను నేను ఎవరికి చెప్పుకోవాలి? నేనేం చేస్తాను, మళ్ళీ వెంటనే ప్రభువా నేను ఈ రోజు నేను ప్రార్థన చేయలేదు ప్రభా, నన్ను క్షమించిన ఆయన. ఆలస్యం ఏంది ప్రభా, నేను ప్రేయర్ జిమ్ లో జాయిన్ అవుతానట్లే. ప్రభా నన్ను ఎందుకు నిద్రపుచ్చావు? నాకు 4 గంటలకి నిద్ర మేల్కొల్పు చేయండి ఆయన. నేను ప్రార్థించుకోవాలి, నేను వాక్యం చదువుకోవాలి, పాట పాడుకోవాలి అని అనుకుంటా. అపవాది ఏం చేస్తుంది, నిద్రపోయి ఏమైతుందిలే, దేవుణ్ణి ఎందుకు నువ్వు ఆరాధిస్తావు? ఒక రోజు కాదు కదా, రోజు ఎందుకు ఆరాధిస్తావు దేవుణ్ణి? ఒక రోజు ఆరాధించుకోకుంటే ఏమైతుంది దేవుణ్ణి అని. మనం దేవుని ఎప్పుడైతే మనము మనస్ఫూర్తిగా మనం దేవుని ఎప్పుడైతే ఆరాధిస్తామో, ప్రార్థిస్తామో, వాక్యమును చదువుకుంటామో అప్పుడు దేవుడు మన ప్రార్థన అన్నిటినీ ఆలకిస్తాడు. బలహీన సమయములో బలము పొందుటకు కీర్తనలు 63వ అధ్యాయము 1వ వచనం. బలహీన సమయములో బలము పొందుటకు కీర్తనలు 63వ అధ్యాయము 1వ వచనం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు. థ్యాంక్స్ మా. దేవా నా దేవుడవు నీవే. మనకి ఈ లోకంలో ఇంకా వేరే దేవుడు లేడు, దేవుడు ఒక్కడే. అదే నిజమైన యేసు ప్రభువు. అందరికీ దేవుడు ఒక్కడే, అతనే యేసు ప్రభువు. అతన్ని మనము ప్రతిదినము వెతుకుతూ ఉంటే మనకి ఎన్నో ఆశీర్వాదములు, ఎన్నో దీవెనలు, ఎన్నో కృపలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుణ్ణిలో మనం ఉంటే, దేవుణ్ణిలో మనం నిలిచి ఉంటే మనము దేవుణ్ణి వెతుకుతాము. వేకువనే నిన్ను వెతుకుదను, వేకువనే. పెందల కడనే అక్కడ చెప్పారు, ఇక్కడ వేకువనే. వేకువనన్నా పెందల కడనన్నా ఒక్కటి. వేకువనే మనము దేవుణ్ణి అయితే ఎప్పుడైతే వెతుకుతామో మన బలహీన సమయంలో మన సమస్యలు, మన బలహీనాలు, మన అనారోగ్యాలు, వాటన్నిటిని దేవుడు తుడిచిపెట్టేస్తాడు. మనకు ఆరోగ్యం ఇస్తాడు, మనకు సమస్యలన్నీ తీరుస్తాడు. మనకు ఏదైనా కానీ భయాలుంటే భయాలను పోగొడతాడు. మనకు జ్ఞానం కొదవగా ఉన్నదనుకోండి, ఆ జ్ఞానంను కూడా మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. మనము బలహీన సమయంలో మనం అదే చెప్తాను కదా, మనం ఎప్పుడైతే ప్రార్థన చేయకోకుండా బలహీనంగా ఉంటామో అప్పుడు మనకు బలం పొందుటకు మనం దేవుణ్ణి వెదకాలి, వేకువనే ప్రార్థించాలి. ప్రభువా నా జీవితంలో నా యొక్క ఆరోగ్యము, నా యొక్క సమస్యలు బలహీనంగా ఉన్నాయి, నా కుటుంబంలో బలహీన సమస్యలు ఉన్నాయి, వాటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని దేవుణ్ణి మనం ఎప్పుడైతే అడుగుతామో దేవుడు వాటన్నిటినీ మనకు తీరుస్తాడు. మనకు బలహీనంగా ఉంటే మనల్ని బలవంతులుగా చేస్తాడు దేవుడు, బలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దేవా నా దేవుడవు నీవే. ఎప్పుడైతే మనము దేవా నా దేవుడవు నీవే అని ఎప్పుడైతే మనము దేవుణ్ణి అడుగుతామో దేవుడు మన మొర ఆలకిస్తాడు, మన ప్రార్థనకు చెవియొగ్గుతాడు. దేవుడు నీ అపరాధముల చేతను నీ పాపముల చేతను నీవు చచ్చిన వారై ఉంటుండగా క్రీస్తు నిన్ను బ్రతికించను అని వాక్యం ద్వారా సెలవిచ్చాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు, మనం ఏ విషయంలోనైనా బలహీనంగా ఉన్నా, అనారోగ్యం ఉన్నా, ఏ సమస్యల్లో ఉన్నా దేవుని మనం వెదికితే తప్పకుండా దేవుడు వాటన్నిటినీ మనకు తీరుస్తాడు. మన కుటుంబంలో నెమ్మదిస్తాడు, కుటుంబంలో సంతోషం ఇస్తాడు. దేవుడు మనల్ని అందరినీ అభిషేకిస్తాడు, బలహీనాన్ని మన జీవితంలో తీసివేస్తాడు. ఎప్పుడైతే మనము బలహీనాన్ని తీసివేస్తాడు, మనకు బలం ఇస్తాడు అంటే మనము దేవుణ్ణి వేకువనే వెతకాలి,
వేకువజామునే మనం దేవుని ఎప్పుడైతే వెతుకుతామో, మన జీవితంలో వేకువజామున దేవునికి ప్రాముఖ్యత ఎప్పుడు ఇస్తామో, ప్రార్థనకు ప్రాముఖ్యత ఎప్పుడు ఇస్తామో, అప్పుడు మన బలహీనాలన్నిటినీ దేవుడు తొలగిస్తాడు. భయము నుండి విడుదల పొందుటకు, భయము నుండి విడుదల పొందుటకు కీర్తనలు 91వ అధ్యాయము 5వ వచనం. ఎవరైనా చదవండి. భయము నుండి విడుదల పొందుటకు కీర్తనలు 91వ అధ్యాయము 5వ వచనం. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చే రోగములకైనను నీవు భయపడకుందువు. ఆమెన్, ఆమెన్. థ్యాంక్స్ మా. రాత్రి వేళ కలుగు భయమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను అంటే మనం రాత్రుల్లో ఎక్కడికైనా వెళ్తాం, ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ప్రభువా నేను ఈ రాత్రి ప్రయాణం చేయాల్సి వస్తుంది, నాకు భయం అవుతుంది ప్రభువా అని అంటే, అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? మనకు భయాన్ని తీసివేస్తాడు. బిడ్డ, నేను నీకు తోడుగా ఉన్నాను, నీ ప్రయాణం అంతట్లో నీకు తోడుగా ఉన్నాను, నీ ముందు ఉంటాను, నా దూతలను కాపుదలుగా ఇస్తాను అని చెప్పనేసి దేవుడు మనకు రాత్రి వేళ కలుగు భయమునకైనను, మనం భయపడుతూ ఉంటే దేవుడు ఆ భయాన్ని మనకు తీసివేస్తాడు. మనం రాత్రిలో ఒంటరిగా ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనకు ఏ విషయంలోనూ మనం ఒంటరి వారమని ఎప్పుడు మనము అనుకోకూడదు. నేను ఒంటరిదానని, నేను ఒంటరి వాడని అని ఎప్పుడైనా కూడా మనము భయపడకూడదు. మనకు దేవుడు తోడై ఉంటాడు. ప్రతి ఒక్కరికి దేవుడు తోడై ఉంటాడు. మనం ప్రార్థిస్తామా, ప్రార్థించలేకపోతామా అనేది దేవుడు చూడడు. ప్రతి ఒక్కరికి తోడు నీడగా ఉంటాడు. అతని హస్తం ఎప్పుడు మనల్ని పట్టుకొని ముందుకు నడిపిస్తా ఉంటుంది. దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అతను ఎప్పుడు ఎల్లవేళ 2 చేతులు చాచి నా ఎద్దకు రండి అని అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాము? అపవాది బిడ్డలం కాబట్టి అపవాదికి చోటు ఇస్తాము, కానీ దేవునికి మనము చోటు ఇవ్వము. దేవుడు మన జీవితాలలో ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. అయినను మనం ఏం చేస్తాము? దేవునిని దూరంగా పెట్టేస్తాం. మనకు భయం కలిగితే అప్పుడు దేవుణ్ణి అడుగుతాం. మనకి ఏమైనా సమస్యలు వస్తే అప్పుడు దేవుణ్ణి అడుగుతాం. దేవా, నా సమస్యలు తీర్చు ప్రభువా, నా భయాన్ని తొలగించు ప్రభువా అనేసి మనం వేడుకుంటాం. అలా కాకుండా ప్రతిరోజు దేవుణ్ణి మనం రాత్రి సమయంలో అయినా పగటి సమయంలోనైనా ఎప్పుడైనా కూడా మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. దేవుణ్ణి మనం ఎప్పుడు ఆరాధిస్తూ ఉంటే దేవుడు మనకు ప్రతి విషయంలోనూ, రాత్రి సమయం కానీ పగటి సమయం కానీ వేకువజాము కానీ ఎప్పుడైనా కానీ మనకు దేవుడు తోడు నీడగా ఉంటాడు. పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడకుందువు. పగటి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఏం చేస్తాము? ఎండ ఎక్కువగా ఉంటుందప్ప, ఎండకు ఎక్కడికి వెళ్తాంలే, భయం అవుతుంది ఎండలో వెళ్ళాలంటే అని అనుకుంటాం. దేవుడు మనకు చల్లదనంను ఇస్తాడు. దేవుని మనం ఎక్కడికైనా కానీ బయలుదేరుతూ ఉంటే దేవుని మనము ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను ఈ సమయంలో బయటకు వెళ్తున్నాను, నీ యొక్క కాపుదల నాకు అనుగ్రహించు ప్రభువా, ఈ ఎండ వేడిని తగ్గించు ప్రభువా, చల్లదనం ఇవ్వండి నాయనని మనము దేవుణ్ణి ప్రలాపించాలి. దేవుణ్ణి వేడుకుంటే పగటి వేళ కూడా మనకు చల్లదనాన్ని ఇస్తాడు. చీకటిలో ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులకైనను. చీకట్లో మనకి ఏదైనా కానీ తెగులు వచ్చిందనుకోండి, ఏదైనా కానీ బాగలేదనుకోండి, అప్పుడు కూడా మనము భయపడకూడదు. ఏ విషయంలోనూ, ఏ సమయంలోనూ, ఏ ఇబ్బందుల్లోనూ మనము భయపడకూడదు. దేవునికి మనం ఎప్పుడైతే మోకరిల్లుతామో మనలో భయాలను అన్నిటినీ తీసివేస్తాడు. దేవుణ్ణి మనము ప్రతిదినము ఆరాధించాలి. ప్రతి సమయము దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి కొనియాడుతూ, దేవుని ప్రార్థిస్తూ, దేవుని వెతుకుతూ ఉండాలి మనం. అప్పుడే మనలో భయం ఉండదు. మనము ఏ సమయంలో కానీ ఎక్కడికైనా కానీ వెళ్తూ ఉంటే మనకు దేవుడు తోడు నీడగా ఉంటాడు. తన దూతలను కాపుదలుగా ఇస్తాడు మనకు. తన దూతలను మన చుట్టూ కాపుదలుగా పెడతాడు.
మనం ఎక్కడికైనా ప్రయాణం వెళ్తుంటే మన వాహనం చుట్టూ దూతలను కాపుదలుగా పెడతాడు. అతన్ని స్టీరింగ్ పట్టుకుంటాడు మన దేవుడు. వాహనాన్ని నడిపే వ్యక్తికి ధైర్యాన్ని ఇస్తాడు, కంటి చూపునిస్తాడు. అతని హస్తాలకు దేవుని హస్తాలు తోడుగా ఇస్తాడు. స్టీరింగ్ ను కూడా దేవుడు తన ఆధీనంలో ఉంచుకుంటాడు. మనము దేవుణ్ణి ఎప్పుడైతే మొరపెట్టుకుంటామో మన జీవితంలో ఇవన్నీ జరుగుతాయి. దేవుని మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం చేసుకున్నాంలే ప్రార్థన, దేవుడే చూసుకుంటానని మనం వెళ్ళామనుకోండి, ఏదో ఒకటి జరిగి అప్పుడు మనం ఏం చేస్తాము, దేవుని నిందిస్తాం. దేవా ఎందుకు మా పక్కు ఈ పరిస్థితి తెచ్చావు? అలా కాకోకుండా మనం ఎక్కడికి వెళ్ళినా, మనం ఏ పని చేస్తున్నా దేవుణ్ణి మనము ప్రార్థించాలి. దేవుని దృష్టికి అంగీకారముగా బ్రతుకుటకు, దేవుని దృష్టికి అంగీకారముగా బ్రతుకుటకు. కీర్తనలు 19వ అధ్యాయము 14వ వచనం. దేవుని దృష్టికి అంగీకారముగా బ్రతుకుటకు. కీర్తనలు 19వ అధ్యాయము 14వ వచనం. ఎవరైనా చదవండి. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. యెహోవా నా ఆశ్రయదుర్గమా. ఆశ్రయం ఏంటి? నీడ. దేవుని నీడ మనకెప్పుడు కాపుదలగా ఉంటుంది. నా విమోచకుడా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. నా నోటి మాటలు, మనము మాట్లాడే మాటలు కూడా జాగ్రత్తగా ఉండాలి. నా హృదయ ధ్యానము, మనము మన హృదయంలో ధ్యానం చేస్తూ ఉంటాము. మనం హృదయంలో ధ్యానం చేస్తుంటే హృదయంతో, ఆత్మతో మనం ధ్యానం చేయాలి. మనం ఎప్పుడైతే ఆత్మతో దేవుణ్ణి ఆరాధిస్తామో, ధ్యానం చేస్తామో, అవి దేవునికి అంగీకారంగా ఉంటాయి, దేవుని దృష్టికి అంగీకారంగా ఉంటాయి. మనము ప్రతి విషయంలోనూ యెహోవాను ఆశ్రయించాలి. ఆశ్రయదుర్గమా. ఆశ్రయదుర్గం అంటే మనకు దేవుడు ఆశ్రయం ఇస్తాడు. తన చేతుల, తన రెక్కల చాటున మనందరినీ కాపాడుతాడు. దేవుడు తన గుప్పిట్ల మనలందరినీ చేర్చుకుంటాడు. దేవుడు తన కాపుదల్లో మనలందరినీ భద్రపరుచుకుంటాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనకైతే సాధ్యం కాదు, కానీ దేవునికి అన్ని సాధ్యమే. దేవుని మనం ఎప్పుడైతే నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక, ఎప్పుడైతే తన దృష్టికి ఇవన్నీ మనము ప్రార్థనలో విన్నవించుకుంటామో దేవుడు మనకు అంగీకారంగా చేస్తాడు. దేవుడు మన నోటి మాటలు కూడా, మనం ఎవరినైనా కానీ అనవసరంగా ఏదైనా మాట్లాడితే కదా, దానికి దేవుని దగ్గర క్షమాపణ దొరుకుతుంది. ప్రభువా, నేను పొరపాటున వారిని ఈ విధంగా మాట్లాడాను, నా మాటలను తండ్రి క్షమించు ప్రభువా, నేను ఇంకెప్పుడు అలాగ మాట్లాడుకోకుండా నాయన నాకు మౌనంగా ఉండటం నేర్పించండి ప్రభువా అని మనము దేవుణ్ణి అడుగుతాము. దేవా, నేను మౌనంగా ఉండటం మంచిది, నేను మౌనంగా ఉండటం నాకు నేర్పించు ప్రభువా. ప్రతి విషయంలోనూ మౌనం కూడా అంగీకారం కాదు. కొన్ని విషయాల్లో మౌనంగా ఉంటే దేవుడు మన ఈ విషయాలన్నిటినీ దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు మనం ఎప్పుడైతే మౌనంగా ఉంటామో, ఎవరిని ఏమి మాట్లాడుకోకుండా ఉంటామో, ఎవరిని గురించి కూడా మనము డిస్కషన్ చేయకోకుండా ఉంటామో, దేవుడు అప్పుడు మన నోటి మాటలను కూడా అంగీకరిస్తాడు. మన హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం అగునుగాక. దేవుని దృష్టికి అంగీకారముగా ఉండుటకు, మనము దేవుని విషయంలో మనము బ్రతుకుటకు, అంగీకారంగా ఉండుటకు దేవుడు మనకు కృపను, ఆశీర్వాదములను అనుగ్రహిస్తాడు. దుష్టత్వమునకు లోనవుకుండుటకు. యోబు గ్రంథము 38వ అధ్యాయము 12వ వచనం. దుష్టత్వమునకు లోనవుకుండుటకు. యోబు గ్రంథము 38వ అధ్యాయము 12వ వచనం. ఎవరైనా చదవండి. అరుణోదయము
భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లును అది దుష్టులను తనలో నుండకుండా దొలిపివేయినట్లును నీవెప్పుడైనా ఉదయమున కలుగజేసితివా? అరుణోదయమునకు దాని స్థలమున నిలిపితివా? ఆమేన్. థ్యాంక్స్ మా. అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లును. అరుణోదయము అరుణోదయము వేకువజాము ఈ భూమి అన్నంతటా వ్యాపిస్తుంది. మనకొక్కరికే కాదు అరుణోదయం, పెందలక్కడ మనకొక్కరికే కాదు, ఈ లోకము ఈ ప్రపంచము అంత అరుణోదయం. దేవుడు భూమి దిగంతములకు వ్యాపించినట్లున అరుణోదయాన్ని భూమి దేవుడు ఉదయము ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తాడు. అది దుష్టులను తనలో నుండకుండా దులిపివేయినట్లును. మనం ఎప్పుడైతే అరుణోదయమున దేవుణ్ణి ప్రార్థిస్తామో, దేవుణ్ణి వేడుకుంటామో, మనకు దుష్టుల నుండి మనలను తప్పిస్తాడు దేవుడు. మనలో దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం విడవక, అపహాసులు కూర్చొని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు ధ్యానించి నరుడు ధన్యుడని సెలవిచ్చారు. కాబట్టి మనము దుష్టులను కూడా మనము ప్రార్థనా విషయంలో దుష్టులను కూడా మనలో నుండి తొలగిస్తాడు దేవుడు. మనం ఎప్పుడైతే అరుణోదయము పెందల కడే చీకటి ఉండగానే చీకటి ఎండగానే పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే ఎప్పుడైతే మనము దేవుని సన్నిధానంలో దేవుని పాదముల దగ్గర ఎప్పుడైతే మనము మోకరిల్లుతామో అప్పుడు దుష్టుల నుండి కూడా మనల్ని దేవుడు కాపాడుతాడు. సైతాను శోధన నుండి మనల్ని కాపాడుతాడు. వాటన్నిటిని దులిపేస్తాడు. దేవుడు తన ప్రేమించే బిడ్డలను దుష్టులకు కూడా చోటు ఇవ్వడు. వారిని ఎవరైనా కూడా దేవుని బిడ్డలకి ఏమైనా చేయాలనుకుంటే వారిని దేవుడు చేయకోకుండా వారిని ఆటంకపరుస్తాడు, నిలిపేస్తాడు అక్కడి. తన బిడ్డలను, తనకిష్టమైన బిడ్డలను, తన ప్రేమ గల బిడ్డలను ఎవ్వరు కూడా దుష్టులు దరికి చేరరు. దేవుడు దుష్టులను మన చెంతకు రానియడు. మనకు దుష్టులు మన చెంతకు రాకూడదు అని అనుకుంటే మనము ప్రాతకాలంనే అరుణోదయమునే ప్రార్థన చేయాలి. ఉదయం చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఉదయం మనము ఎవరెవరైతే మోకరిల్లుతామో వారందరికీ దేవుడు పరలోక రాజ్యం నుండి దీవెనలు కుమ్మరిస్తాడు. మనందరి ప్రతి ఒక్కరికి కొన్ని దీవెనలను పంపుతాడు దేవుడు. ఆ దీవెనలు మనము పొందుకోరాలి. ఎవరైతే అరుణోదయమున లేచి ప్రార్థిస్తూ ఉంటారో దేవుడు కొన్ని దీవెనలు వాళ్ళకు పంపుతాడు. మనమైతే ఎప్పుడైతే దేవుని దీవెనను పొందలేకపోతామో ఆ దీవెనలు వెనుకకు వెళ్ళిపోతాయి దేవుని దగ్గరికి. దేవదూతలు చెప్తారు, ప్రభువా వారు మోకరిలో లేదు అందుకని వెనక్కి తీసుకొని వచ్చాము అని అంటారు. అలా కాకోకుండా మనము ఆ దీవెనలు ప్రతిరోజు దేవుని దీవెనలను మనం పొందుకోవాలనుకుంటే అరుణోదయమనే పెందల కడనే దేవుని సన్నిధానంలో మోకరిల్లి ప్రార్థించాలి. ప్రార్థనకు ఎంత ఇదిందో చూడండి. దేవుని దగ్గర విరిగి నలిగిన హృదయమును దేవుడు విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి మనము ఆరాధిస్తే దేవుడు మనకు ఏ ఆపదలు గాని దుష్టులు మన దగ్గరికి రాకోకుండా చేస్తాడు. నీవెప్పుడైనా ఉదయమును కలుగ చేసిటివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా? మనం ఎప్పుడైనా గాని ఎక్కడైనా గాని ప్రార్థన చేస్తుంటే ఒక స్థలము అనేది మనకు ఉండదు. ఎక్కడైనా మనము మోకరిల్లి ప్రార్థన చేయాలి. కొంతమంది నిద్రపోతూ ప్రార్థన చేస్తారు. దేవునికి పడుకొని ప్రార్థన చేయడం ఇష్టం ఉండదు. దేవునికి మోకాళ్ళపైనే మోకరిల్లి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనలు, ఆ విజ్ఞాపనలు వాటన్నిటినీ వింటాడు. మనకి ఏదైనా గాని సమస్యలుంటే వాటన్నిటినీ తీరుస్తాడు. నువ్వు మోకాళ్ళపైన మోకరిలు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు దేవుడు, ఆశ్చర్యకారాలు చేస్తాడు. మనమైతే ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో మోకాళ్ళపై మోకరిల్లి
ప్రార్థిస్తామో అప్పుడు మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. దేవుడు మన ప్రార్థనలన్నిటినీ ఆలకిస్తాడు. దేవుడు అందుకని మనం ఉదయకాలం ఏం చేయాలి? సిద్ధపాటి జీవితం కలిగి ఉండాలి. మన జీవితంలో మన సంతోషము కలిగి ఉండాలి. క్రమమైన జీవితము కలిగి ఉండాలి. బలహీన సమయంలో బలం పొందుటకు కూడా మనము ప్రార్థన చేయాలి. భయము నుండి మనకు విడుదల కావాలని దేవుణ్ణి మనం అడగాలి. దేవుని దృష్టికి మనం అంగీకారంగా బ్రతుకుటకు దేవుని దగ్గర అడగాలి. దుష్టత్వం నుండి మనం లోను కాకోకుండా దేవుని ప్రతిదినము, ప్రతి ఉదయము, ప్రతి క్షణము, అరుణోదయము, ప్రతిదినము అరుణోదయం వస్తుంది కదా మనకు. ఆ అరుణోదయమున దేవుని సన్నిధానంలో మోకరిల్లి ప్రార్థిస్తూ ఉంటే దేవుడు మన విన్నపములను విని మన సమస్యలన్నిటినీ, మనలో ఉన్న భయాలన్నిటినీ, మనలో ఉన్న అనారోగ్యాలన్నిటినీ తీసివేసి మనకు కావలసిన వాటన్నిటినీ సమృద్ధిగా కలుగజేస్తాడు దేవుడు. ప్రార్థనలో అంత శక్తి ఉంది. ఉదయకాలపు ప్రార్థనలో అంత శక్తి ఉంది. దేవుని దగ్గర మనము ఉదయకాలము ప్రార్థన చేయాలి. ఇప్పటి నుండి ప్రతి ఒక్కరు అపవాదికి లోను కాకోకుండా, అపవాది శక్తులకు లోను కాకోకుండా నిద్ర మేల్కొని దేవుని సన్నిధానంలో మోకరిల్లి ప్రార్థించండి. ఈ జూమ్ మీటింగ్ కొరకు కూడా ప్రతి ఒక్కరు ప్రార్థించండి. ప్రపంచ యావత్తు నలుమూలలు వ్యాపింప చేయటకు అడగండి దేవుణ్ణి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఆలస్యం చేయకోకుండా సకాలంలో హాజరు కావాలి నేను విన్నవించుకుంటున్నాను. అందువల్ల మనమందరము జూమ్ మీటింగ్ లో కూడా అరుణోదయమనే మనం అరుణోదయం మనకు 5 గంటలు. నేను 3:45కి లేస్తాను ప్రతిరోజు 3:45కి లేచి నేను ప్రార్థన చేసుకుంటాను, స్తుతి ప్రార్థన చేసుకుంటాను, ఒక అధ్యాయం చదువుకుంటాను, ఒక పాట పాడుకుంటాను, మళ్ళీ ప్రార్థన చేస్తాను. మళ్ళా జూమ్ మీటింగ్ లో నేను జాయిన్. అప్పటికి నావన్నీ అయిపోతాయి, నా ప్రార్థన అంశాలన్నీ అయిపోతాయి. అలాగనే ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధానంలో మోకరిల్లుటకు ఆసక్తి కలిగి ఉండండి, ఆతృత కలిగి ఉండండి. అప్పుడు దేవుడు మనకు కావలసిన ఈవులన్నిటినీ అనుగ్రహిస్తాడు. ప్రార్థనకు అంత శక్తి ఉంది కాబట్టి మనము ఉదయము ప్రార్థన చేయాలి. సాయంకాల ప్రార్థన కూడా చేయొచ్చు, మధ్యాహ్న ప్రార్థన చేయొచ్చు. అయినా వాటన్నిటికంటే ఉదయకాలపు ప్రార్థన ఎంతో ప్రాముఖ్యం. అందువల్ల మనమందరము ఉదయము దేవుని సన్నిధానంలో మోకరిల్లి ధ్యానించే బిడ్డలుగా ఉండుటకు సహాయము అందించమని దేవుణ్ణి ప్రాధేయపడుచున్నాము. ఈ కొద్ది వాక్యము దేవుడు తన వినికిడిలో దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన ఓ దేవా, మీకు స్తోత్రం నాయన. తండ్రి, వాక్యం ఎలాగ బోధించవలనో నాకు తెలియదు ప్రభువా. వాక్యమును బోధించాను నాయన. ఒకవేళ ఏదైనా తప్పులు తండ్రి ఉంటే దయతో క్షమించండి ప్రభువా. వాక్యమును ఎలాగ బోధించవలనో నాకు నేర్పించండి నాయన. ఇంకను ఆసక్తి కలిగి ఉండాను ప్రభువా. అందువల్ల వాక్యమును ఎలాగ బోధించవలనో నాకు నేర్పించండి ప్రభువా. మీ కృపలోనైనా మమ్మల్ని అందరినీ పేరు పేరున ఆస్వాదించండి ప్రభువా. జూమ్ లో ఉంటున్న ప్రతి ఒక్కరూ నాయన వాక్య పరిచర్య చేయుటకు, వాక్యమును బోధించుటకు, పాటలు పాడుటకు ప్రతి ఒక్కరికి ఆసక్తిని కలిగించమని వేడుకొంచున్నాం తండ్రి. మీ కృపలోనైనా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆస్వాదించండి ప్రభువా. ఒకవేళ అనారోగ్యాలు, అస్వస్థతలు ఉన్న ఎడల వాటన్నిటినీ తండ్రి తీసివేసి వారికి చక్కటి ఆరోగ్యాలను మెండుగా దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మీ కృపలోనైనా ఈ యొక్క విన్నపాలను తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు తండ్రి ఆలకించండి ప్రభువా. నాయన తండ్రి, ఈ యొక్క అవకాశం ఇచ్చిన వాక్య పరిచర్య చేసే అవకాశం ఇచ్చిన ధనరాజయ్య గారికి, వారి కుటుంబానికి తండ్రి వందనాలయ్యా. యేసయ్య, మీకు మరి ముఖ్యంగా మీకు కోట్లాది కోట్ల స్తోత్రములు నాయన. నాకు ఈ మార్చి మాసములో ప్రభువా నాయన ఈ యొక్క వాక్యం చెప్పుటకు నాయన ఈ యొక్క మంచి అవకాశంను దయచేసిన దేవా, మీకు వందనాలయ్యా. సిద్ధపడకపోయినను తండ్రి, వాక్యమును బోధించమని అడిగినప్పుడు ఏ వాక్యం ఎలాగో చెప్పవలను తండ్రి నేను అనుకోలేదు ప్రభువా.
అందువలన దయతో నన్ను ఒకవేళ ఏదైనా తప్పుగా బోధించి ఉంటే తండ్రి దయతో నన్ను క్షమించమని వేడుకొంచున్నాం ప్రభువా. మీ కృపలోనైనా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆస్వాదించండి నాయన. ప్రతి కుటుంబమును దర్శించండి ప్రభువా. ప్రతి ఒక్కరితో మాట్లాడండి నాయన. ప్రతి గృహాలలో మీరు నివాసం చేయమని వేడుకొంచున్నాం ప్రభువా. ప్రతి గృహాలలోనైనా అద్భుత కార్యములను ఆశ్చర్య కార్యములను జరిగించండి ప్రభువా. తండ్రి మరి ముఖ్యంగా నాయన పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలందరినీ పేరు పేరున ఆస్వాదించండి ప్రభా. ఆ బిడ్డలు పరీక్షలు రాస్తూ ఉంటుండగానైనా ఆ బిడ్డలకు నాయన కావలసిన మీ యొక్క పరలోకపు జ్ఞానమును పరలోకపు జ్ఞాపశక్తిని ఆ బిడ్డల పైన అభిషేకించండి ప్రభా. ఆ బిడ్డలు ప్రతిదినము ఎగ్జామ్ రాయటకు బయలుదేరి వెళ్ళొచ్చిండగానైనా బిడ్డల రాకపోకలందు మీరే తోడు నీడుగా ఉండి మీ దూతలను ముందుగానే పంపి మార్గములను సరళం చేయండి ప్రభువా. ఆ బిడ్డలు చదివినవన్నీ జ్ఞాపకం ఉంచుకొనుటకునైనా మీ యొక్క పరలోకపు జ్ఞానమును పరలోకపు జ్ఞాపశక్తిని ఆ బిడ్డల పైన అభిషేకించండి ప్రభువా. ప్రశ్న పత్రమును 1-2 మార్లు చదువుకొని మిమ్మలను ప్రార్థించి వ్రాయుటకు సిద్ధపడుచుండగానైనా ఆ బిడ్డల హస్తాలకు మీ యొక్క హస్తాలను చేయితగా ఇచ్చి చక్కగా పరీక్షలు రాసి మంచి మార్కులతో అత్యధికమైన పర్సెంటేజ్తో పాస్ అవుట్కైనా సహాయం అందించమని వేడుకొంచున్నాం ప్రభువా. మీ కృపలోనైనా మీ యొక్క దీవెనలు మీ యొక్క ఆశీర్వాదములు తండ్రి మా అందరి పైన కుమ్మరించమని వేడుకొంచున్నాం తండ్రి. పెద్దవారు ఉన్నారు ప్రభా, వారికి చక్కటి ఆయురారోగ్యాలను మెండుగా దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. మీ కృపలోనైనా మమ్మల్ని అందరినీ పేరు పేరున ఆశీర్వదించమని మరి ముఖ్యంగా ధనరాజయ్య గారిని ఆస్వాదించండి తండ్రి. ఆ బిడ్డ వాక్యంను తండ్రి ఇంతమందిని తండ్రి మీ సన్నిధానంలోనికి తండ్రి ప్రాతకాలంనే నడిపిస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రం నాయన. అతన్ని మెండుగా ఆశీర్వదించమని అతనికి చక్కటి ఆయురారోగ్యాలను మెండుగా దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. మీ కృపలోనైనా మమ్మల్ని అందరినీ పేరు పేరున ఆశీర్వదించమని మమ్మల్ని మేము తగ్గించుకొని మీ యొక్క నామమును హెచ్చించే బిడ్డలుగా ఆశీర్వదించమని విరిగి నలిగిన మనస్సుతో నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి దీన మనస్సుతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయమునే ఎందుకు ప్రార్థన చేయాలి? ఉదయమే దినమంతా ఉంది కదా, మధ్యాహ్నం ఉంది కదా, సాయంత్రం ఉంది కదా, రాత్రి ఉంది కదా. ఉదయ సాయంత్రం రాత్రి కూడా ప్రార్థన చేయాలి. ప్రత్యేకించి ఉదయమునే ప్రార్థన చేయాలి. మన్నా దొరుకు ఉదయమున మన్నా దొరుకుతుంది. ప్రాతకాలమున కాగా ఉదయమున మంచు వారి పాలెము చుట్టుపడి ఉండెను. వారు అనుదినమున ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనము కొరకు తగినట్టుగా కూర్చుకొనిరి. ఎండవేడిమికి అది కరిగెను. నిర్గమకాండము 16వ అధ్యాయము 13 మరియు 21 ప్రకారం. ఎండవేడికి మన్నా కరిగిపోతుంది. ఆ దినమంతా భారముతో అనేక సమస్యలతో జీవితాలు గడుస్తాయి. కాబట్టి వేకువనే ఉదయముననే ప్రార్థించే బిడ్డలకు ఉదయముననే ఇంకా చీకటిగా ఉండగానే వేకువనే మన్నా కురిసినట్టుగా దేవుని మహిమ కురుస్తుంది. మనం ఈరోజు 1 సమూయేలు 5వ అధ్యాయం చదువుకున్నాం. వారు ఉదయమున లేవగానే దేవుని మందసం ఎదుట దాగోను బోర్లా పడి ఉండెను. వాని తల అరచేతులు తెగిపడి ఉండెను, ఒక మూలన పడి ఉండెను. ఈరోజు మన దేశమంతా లెక్కలేనన్ని విగ్రహాలు, మూర్తి పూజ, హిమశ్రీ గారు
యాడ్ చేసుకుంటారా? దేవునికి దేవునికి స్తోత్రం కలుగునుగాక. విగ్రహారాధన విశృంఖలముగా మన దేశమంతా ఆవరించి ఉంది. ప్రతి విశ్వాసి ఉదయమనే ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో మోకరిల్లినప్పుడు దాగోను బోర్లా పడినట్టుగా, దాగోను తల మొండెము వేరు చేయబడినట్టుగా, అరచేతులు తెగి ఒక మూలన పడిపోయినట్టుగా విజయం రాదా? ప్రతి విశ్వాసి మోకరిల్లినప్పుడు పరలోకమే సమీపించదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయముననే మోకరిల్లే అలవాటు, ఉదయముననే పరలోక మన్నా దొరుకు కాలము, ఉదయముననే యాజకులు దేవుని మందసమును ఎత్తి మోసే సమయము, ఉదయముననే ఎరుకో గోడలు కూలిన సమయం, ఉదయముననే యెహోషువ కాలములో ఎరుకో గోడలు కూలుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయముననే మంచు కురిసినట్టుగా పరలోక మన్నా కురిసే కాలం, ఉదయముననే దాగోను దేవత బోర్లా పడి ఉండే కాలం, ఉదయముననే ఎరుకో గోడలు కూలిన కాలం. కాబట్టి నిశ్చయముగా ఉదయకాల ప్రార్థన ఎంతో ప్రభావము గలది. మన పితరులు ఆచరించినవి. మన పితరులు మనకంటే ముందుగా ఇంచుమించు 4 గంటల సమయంలోనే మంజులవాణి గారు ప్రార్థనకు మోకరిల్లిన సమయంలోనే 4 కంటే ఇంకా 3 గంటల నుండే ప్రార్థించి ప్రభు సన్నిధి అనుభవించారు. ఈనాడు మనము సుఖశాంతులతో నెమ్మది కలిగి జీవిస్తున్నామంటే అది వారు చేసిన ప్రార్థన. సాగిలపడి మోకరించి పితరులు అనాదిగా చేసిన ప్రార్థన. మనం అనుభవించుతున్న క్షేమము ఈనాడు కలిగి ఉన్నామంటే అది మన పితరులు చేసిన ప్రార్థన. ఏ ఇంటి వారి కొరకు ఆ ఇంటి వారు చేయకపోయి ఉండొచ్చు, అయితే అందరి క్షేమము కొరకు, ఈనాడున్న మనందరి క్షేమము కొరకు వారు ప్రార్థించారు. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని వాక్యము చేత ఉదయకాల ప్రార్థన ఎంత ప్రభావము గలదో వివరించిన మంజులవాణి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము. గాడ్ బ్లెస్ యు అమ్మా. మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సమయంలో మన మధ్య పాస్టర్ నాగలింగేష్ గారు ఉన్నారు. వారు ప్రార్థనలు నడిపిస్తారు. తదుపరి ప్రభువు నేర్పిన ప్రార్థనతో ఆశీర్వాదంతో ఈనాటి సభ ముగుస్తుంది. తెలుగు సభ ముగించుకొని హిందీ సభలోనికి వెళ్తాము. నాగలింగేష్ గారు దయచేసి ప్రార్థన చేస్తారా? పరిశుద్ధుడా, ప్రేమయడ, దయగల తండ్రి, మీ నామనకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయాన్ని మీ నామను ప్రార్థించడానికి మాకు ఇచ్చినటువంటి సమయాన్ని, సహాయాన్ని బట్టి వందనాలు. నా దేవా, మరి మందులవాణి అక్కగారిని మీరు వాడుకున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దయగల తండ్రి, ఉదయకాల ప్రార్థన ద్వారా మీరు చేయు అద్భుతములను, అలాగ ప్రార్థన చేయుటకు ఆయన వేగిరపడే తత్వాన్ని పెంపొందించడంలో ఆయన అక్కగారిని మీరు వాడుకున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నిజమే, జాగ్రత్త కలిగి ఆయన అలాగ ఉదయకాల ప్రార్థనను మరింతగా మేము పెంపొందించుకున్నట్లు సహాయం తెచ్చామని మీ కృపలను బట్టి అడుగుతున్నాం. దయగల తండ్రి, మరి ప్రార్థన కుడికని ఏర్పాటు చేయటంలో వాడుకున్నటువంటి దండాస్ పాస్టయ్య గారిని మరింతగా మీరు అభివృద్ధి పరచండి. చక్కటి ఆయుష్ను, ఆరోగ్యంను ఇచ్చి తృప్తిపరచమని మీ కృపలను బట్టి వేడుకుంటున్నాను. నాయన మరి ఇందులో పాలి భాగస్వాములు అయినటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి ద్వారా అనేకులను, అన్యులను సైతం మీలోనికి నడిపించమని మీ కృపలను బట్టి వేడుకుంటున్నాను. దయగల తండ్రి, మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచ పరిస్థితులను మీరు జ్ఞాపకం చేసుకునండి.
ఇరాన్ అమెరికాల యుద్ధాలను మీరు జ్ఞాపకం చేసుకొని, ఇజ్రాయెల్ యుద్ధాలను మీరు జ్ఞాపకం చేసుకొని, గల్ఫ్ కంట్రీస్ మీద నాయన ఇరాన్ దేశం నాయన మరి ప్రయోగిస్తున్నటువంటి ఆ యుద్ధ వాతావరణంలో మీరు జ్ఞాపకం చేసుకొని నాయన ప్రపంచ శాంతిని మీరు అనుగ్రహించండి. ప్రతి దేశం మధ్యను చక్కటి స్నేహాన్ని ఉంచండి, సాన్నిహిత్యాన్ని ఉంచండి. నా నాయన ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి నడుచుకుంటకు సహాయం తెచ్చేయండి. యుద్ధ వాతావరణం తొలగించి శాంతిని, సమాధానాన్ని స్థిరపరచమని మీ కృపలను బట్టి వేడుకుంటున్నాను నాయన. మరి ఇలాగ నా దేశాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నాయన ఎటువంటి పరిస్థితులు ఎందు ఇలాంటి యుద్ధ వాతావరణంలోకి దిగకుండా శాంతి సమాధానం కలిగినదిగా జీవించటకు సహాయం తెచ్చామని మీ కృపలను బట్టి వేడుకుంటున్నాను. ఇలాగ నా తండ్రి మరి అదే విధంగా జరగనైనటువంటి 2వ ఆరాధన కూడికను కూడా ఘనంగా జరిపి ఆనందింపజేయండి. మహిమ మీరు పొందుకునండి. ఎవరికి అక్కర్లు ఉన్నాయో అనారోగ్యం కానీ నాయన పరీక్షలు రాస్తున్నటువంటి వారికి జ్ఞానం కొదువ కానీ నాయన మరి ఇలాగూ కుటుంబ అవసరతల యొక్క నాయన అవసరతలు కానీ ఇలాగ ఎవరి అక్కర్లు ఏవైతే ఉన్నాయో వారి అక్కర్లను మీరు ఎదిగినటువంటి తండ్రివి. చక్కటి ఆయన మీ సహాయాన్ని సరైన సమయం నందు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సమస్తము సమకూర్చబడి జరుగుటకు మరి ముఖ్యంగా మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ఇలాగ నా తండ్రి మరింతగా ఈ ప్రార్థన కూడిక విస్తరింపబడినట్లు సహాయం చేసేవని మహిమ మీరు పొందుకోమని యేసునామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. అలాగే ఉదయకాల ప్రార్థన మన మధ్యలో వాణిశ్రీ గారు కూడా ఉదయంలోనే ప్రార్థించే అలవాటు ఉన్న బిడ్డ. వారి ప్రార్థన ఫలితంగా ఈనాడు 6 సంవత్సరములు ఇంచుమించు లుకింగ్ అంటూ జీసస్ ఉదయంనే కలుసుకొనుట 6 సంవత్సరాలు పూర్తవుతున్నది. ఇది వారి ప్రార్థన ఫలితమే. దేవునికి మహిమ కలుగును గాక. వాణిశ్రీ గారు కూడా ఉదయంలోనే ప్రార్థన చేస్తారు అందరి క్షేమం కొరకు. డ్రైవర్లు మనం ప్రయాణించే మనము వాహనాల్లో రకరకాల వాహనాల్లో ప్రయాణిస్తున్నామంటే ప్రతిరోజు డ్రైవర్ల హస్తాలపై వారి హస్తాలు దేవుని హస్తాలు ఉంచుట, దేవునికి మొరపెట్టుట వాణిశ్రీ గారికి అలవాటు. దేవునికి మహిమ కలుగును గాక. వాణిశ్రీ గారు మిమ్మను కుటుంబాన్ని మీ సంఘాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇప్పుడు పరలోక ప్రార్థన చెప్పుకుందామండి. పరలోక ప్రార్థన. గ్రేస్ మనోరంజనమ్మ గారు మీరు ఆశీర్వాదం విడుదల చేస్తారా దయచేసి? గ్రేస్ మనోరంజనమ్మ గారు వీటిలో ఉండిపోయారమ్మా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఈ మీట్లో చేరిన వారికి, వారి కుటుంబాలన్నిటికీ, రాలేకపోయిన వారి కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండును కాక. ఆమేన్. 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 ప్రభు పేరిట వందనములు. అందరికీ వందనాలండి.